చంద్రబాబు నాయుడు గారు ఎంత క్రిమినల్, అతని మైండ్ ఎంత క్రిమినల్ మైండ్, ఈ తెలుగుదేశం వాళ్ళది ఎంత క్రిమినల్ మెంటాలిటీతో వీళ్ళు వ్యవహరిస్తున్నారంటానికి నారావారి నాటు నకిలీ మద్యాన్ని ఊరు మొత్తం ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో వైన్ షాపులకి బెల్ట్ షాపులకి సప్లై చేసి వేలాది మంది ప్రజల ప్రాణాలు తీసేటటువంటి కార్యక్రమమే కాకుండా ఒక్క ఏడాదిలో 5,280 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడటమే కాకుండా ఏదైతే దాని వెనక ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల హస్తం ఉందని తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు వాళ్ళ డైరెక్షన్లో ఇదంతా జరిగిందని ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయటం కోసం నారావారి నాటు సారాలో కొత్తగా ఇప్పుడు నారాసుర కల్తీ కథల్ని తీసుకొని వచ్చారు. కల్తీ కథలు. ఈ కథలో భాగంగా నిన్న కథలో జోగి రమేష్ గారిని తీసుకొని వచ్చారు. ఆ కల్తీ కథలోకి జనార్దన్ రావు అనే అతను అంతా జోగి రమేష్ గారు చెప్తేనే చేశానని. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇట్లాంటి కామెడీలు చూసి, మీరు చేసేటటువంటి కామెడీలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. సిగ్గన్నా లేదా 75 ఏళ్ళ వయసు వచ్చిందే, 4 సార్లు ముఖ్యమంత్రి, ప్రధాని జగన్మోహన్ రెడ్డి గారి మీదకి తోసేయటమేనా అని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు. రేపు పొద్దున మీరు ఈ కథలు అల్లినా కూడా ఆశ్చర్యం లేదు. ఏం కథలు అయ్యానంటే, రైతులకి యూరియా అమ్మమని చెప్పి యూరియా ఇవ్వకుండా బ్లాక్లో అమ్మమని చెప్పింది వైఎస్ఆర్సీపీ వాళ్ళే అని, లేదంటే 99 పైసలకి ఉల్ఫాగాళ్ళకి లేదంటే బఫూన్ల గాళ్ళకి భూములు అమ్మేయమని చెప్పి జగనే చెప్పాడని, లేదంటే ఈవీఎం ముఖేష్ కుమార్ మీనాకి జగనే ఫోన్ చేసి వీవీప్యాట్ స్లిప్పులు తగలబెట్టాయని చెప్పాడని, మీ తెలుగుదేశం అనంతపురం ఎమ్మెల్యేకి జూనియర్ ఎన్టీఆర్ గారిని వాళ్ళ తల్లిని తిట్టించమని జగనే చెప్పాడని, లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పారని, లేదంటే వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు లేదా ప్రస్తుత ఎమ్మెల్యేలు ఫోన్ చేసి ఆ బుడ్డా రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసి అటవీశాఖ అధికారం మీద దాడి చేయి అని చెప్పి చెప్పారని, లేదు అని అంటే మొన్న బాలకృష్ణకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి చిరంజీవిని తిట్టమన్నాడు, నన్ను కూడా తిట్టు అని చెప్పి చెప్పాడని, అవి కూడా ఆ కథలు కూడా అల్లిచ్చేస్తే ప్రజలు వింటారు. లేదంటే పీపీపీ ప్రైవేట్ వాళ్ళకి మెడికల్ కాలేజీలు అమ్మేయమని చెప్పి జగనే చెప్పాడని, లేదంటే మీరు కథలు అల్లుతారు కదా. బుడమేరకు వరదొస్తే ఏదైతే విజయవాడ బ్యారేజ్ని కూల్చేస్తున్నారు, మొత్తం ప్రకాశం బ్యారేజ్ పడిపోతుంది, 2 లక్షల మంది చచ్చిపోతున్నారని, జగన్ గారి హయాంలో 30,000 మంది కల్తీ మద్యం దాకా చనిపోయారని కట్టుకథలు. మీరు ఇట్లాంటి కట్టుకథలని మీకు అలవాటే కదా. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని, 14 లక్షల కోట్లు అప్పు అయిందని, ఇప్పుడు పరిశ్రమలు మీ హయాంలో పారిపోతున్నా అంతా జగన్ వల్లే పారిపోతుందని, ఇట్లా కట్టుకథలు వెళ్ళటం మీకు అలవాటే కదా. మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు వాట్సాప్ వీడియో కాల్లో మహిళలతో లైంగికంగా వేధింపులు చేస్తుంటే అది కూడా జగన్ చెప్పటం వల్లే అని, లేదంటే మీ హయాంలో ఇప్పుడు మహిళలు మిస్ అయితే అంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారాలని జగనే మొత్తం చేస్తాడని, లేదంటే మీ బొజ్జల సుధీర్ రెడ్డి ఆ కోట మీకు సంబంధించిన శ్రీకాళహస్తి కోట వినూత వీళ్ళకి సంబంధించింది అంటే ఆ డ్రైవర్ని చంపేయమని జగనే చెప్పాడని చెప్పేసి అక్కడ ఆయన వచ్చి బెంగళూరు నుంచి వచ్చి శ్రీకాళహస్తిలో ఆ డ్రైవర్ రాయుడిని చంపేసి తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేసాడు సమ్మని. ఈ కథలు కూడా అల్లేయండి, అయిపోయింది. సిగ్గు శరం కనీసం మనుషుల్లాగా ప్రవర్తించండి. మీరు మిమ్మల్ని చూసి అసహ్యించుకుంటున్నారు. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద చేసేదంతా లత్కోరు పనులు మీరు మళ్ళీ తీసుకున్న చైని జగన్ గారి మీద ఇటమా. ఇప్పటికైనా కనీసం మనుషుల్లాగా ప్రవర్తించమని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసలు అదిరిపోయింది. ఇప్పటికే ఒక 4,70,000 ఉద్యోగాలు ఇచ్చేశారంట. అంటే గంటకు 45-50 ఉద్యోగాలు ఇచ్చేస్తూ ఉన్నారు. అర్ధరాత్రి మనం పడుకున్నప్పుడు కూడా 50 ఉద్యోగాలు ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ వార్తలు ఆ పత్రికలో కనపడతా ఉంటాయి. పెద్ద బ్యానర్ ఐటమ్ చూడండి, రాజధాని అభివృద్ధి యాత్ర ఆరంభం. రాజధాని అభివృద్ధి యాత్ర ఆరంభం. ఏది సిఆర్డి అనేటటువంటి ఒక భవనం కడితే రాజధాని అభివృద్ధి యాత్ర ఆరంభమైందంట. మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి యాత్రని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ప్రారంభిస్తే మీరు దాన్ని ఇప్పుడు ఆపేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. అసలు అభివృద్ధి అంటే ఏంటి? స్కూళ్ళు బాగు చేసుకోవటం, కాలేజీలు బాగు చేసుకోవటం, ఉచితంగా విద్య అందించటం, ఉచితంగా వైద్యం అందించటం, గ్రామాన ఒక 4-5 బిల్డింగ్లు కట్టడం, దీన్ని అభివృద్ధి అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఊరిలోకి అడుగు పెట్టగానే ఒక అందమైనటువంటి సచివాలయం, ఒక్క 4 అడుగులు ముందుకేస్తే రైతు భరోసా కేంద్రం, ఇంకొక 4 అడుగులు ముందుకేస్తే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, ఇంకొక 4 అడుగులు ముందుకేస్తే వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ, ఇంకొక 10 అడుగులు ముందుకేస్తే ప్రభుత్వ పాఠశాల, కార్పొరేట్ పాఠశాలను తలదన్నేలాగా నాడు నేడులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా తయారు చేసినటువంటి
స్కూళ్ళు కనపడుతున్నాయి, ఇంకొన్ని చోట్ల అంగన్వాడీ కేంద్రాలు. ఇది గ్రామాన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి అభివృద్ధి. దీంతో పాటుగా ఏదైతే 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఉండేలాగా ప్రతి 50 కిలోమీటర్లకి ఫిషింగ్ సెంటర్ కానీ, ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, ఏదైతే పోర్టు కానీ ఉండేలాగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణాలు చేపట్టాడు. అలానే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలని చెప్పి ఏదైతే ఒక పెద్ద ఆసుపత్రి అండ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీని 17 మెడికల్ కాలేజీలు కేవలం 3 సంవత్సరాల టైంలో, 2 సంవత్సరాలు కోవిడ్ పోతే 3 సంవత్సరాల టైంలో ఆల్రెడీ 6 మెడికల్ కాలేజీలు ఈరోజు పిల్లలు కూడా చదువుకుంటున్నారు, ఇంకొక 4 పూర్తయి ఉన్నాయి. అవన్నీ నువ్వు ప్రైవేట్ పరమిస్తా. ఏదైతే ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, హాస్పిటల్, ఇన్ని బిల్డింగులు జగన్మోహన్ రెడ్డి గారు కడితే అప్పుడు కదా అభివృద్ధి స్టార్ట్ అయ్యింది. ఆ అభివృద్ధిని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా అడ్డుకుంటుంది నువ్వు కదా. ఇప్పుడు సిఆర్డీఏ ఒక భవనం ఏదైతే 11,000 అంట చదరపు అడుగు, 11,000 రూపాయలు. ఇక్కడ బెంగళూరు ఇలాంటి నగరాల్లో టాప్ క్లాస్లో కూడా 4,000 హయ్యెస్ట్, అంటే లోయెస్ట్ అంటే 1,500, 2,000 వచ్చింది, హయ్యెస్ట్ అంటే 4,000. ఇక్కడ 11,000 పెట్టి మేము అలాగ దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేసాం. ఇంటికి ఒక పారిశ్రామికవేత్త విధానం అమరావతి నుంచే ప్రారంభం కావాలంట. అబ్బో, ఇంటికి ఒక పారిశ్రామికవేత్త, ఇంటికి ఒక ఉద్యోగం పోయింది అప్పుడు, ఇప్పుడు ఇంటికి వచ్చి ఒక పారిశ్రామికవేత్త. ఇంటికి ఒక ఉద్యోగం రాలా, నిరుద్యోగ వృత్తి లేదు, ఇప్పుడు పారిశ్రామికవేత్త. ఉన్న పరిశ్రమలు తరిమేస్తున్నావు, దానికి సంబంధించి మాట్లాడవు. అమరావతి ప్రాజెక్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో నిర్మిస్తున్నావు అని చెప్పారు. సెల్ఫ్ ఫైనాన్సా? మరి ఎందుకు అప్పులు తీసుకొని వచ్చావు? సెల్ఫ్ ఫైనాన్స్ అంటే అప్పులు ఎందుకు తెస్తున్నావు? 1,00,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి అమరావతి నగరాన్ని కట్టడానికి ఆల్రెడీ 50,000 కోట్ల అప్పులకి ఇండెంట్ పెట్టారు. ఆల్రెడీ కొంత వచ్చింది. మళ్ళీ దీన్ని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్పి మళ్ళీ తప్పుడు మాటలు. అమరావతి అభివృద్ధి యాత్ర మొదలు 2047 వరకు కూటమి ప్రభుత్వమే ఉండాలంట. ఎందుకు? ఈవీఎంలతో అయితే రోజు మీరే ఉంటారు కదా, చెప్పేసేయండి అసలు ఇంక ఎన్నికలు వద్దు, మొన్న జరిగిన ఈవీఎంలతోనే ఇది ఫైనల్ అని చెప్పి, లేదా పార్లమెంట్లో ఒకటి తీసుకొచ్చేసేయండి. కూటమి ప్రభుత్వం శాశ్వతంగా ఉండండి, ఏడదాకా ఉంటారు. ఇప్పటికే భరించలేకపోతున్నారు ప్రజలు, సంపుతున్నారు ప్రజలను పక్క. ఈ 16 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత వెనక్కి తీసుకుపోయారంటే మనుషులను కూడా రేపు పొద్దున అమ్మేస్తారు. మీరు ఆల్రెడీ ప్రైవేటు వ్యక్తుల చేతికి పేదలను అమ్మేశారు, కొంతమంది పూర్తిగా కూడా రేపు అమ్మేస్తారు. సైబరాబాద్ ఇది నిర్మించాడంట, దాని అనుభవంతో అమరావతి నిర్మిస్తాడంట. ఎందుకు ఈ సొల్లు వాగుడు? నువ్వు నిర్మించావు సైబరాబాదు, ఇన్ని నీ అకౌంట్లో వేసుకోవటమే. ఎవడికో పుట్టినటువంటి బిడ్డకి మీరు మీ కూటమి ప్రభుత్వం తండ్రి అని చెప్పుకోవడం మీకు అలవాటే. బంగారం పండించే భూములు ఇవి, గ్రీనరీ కొరత ఉండదు. మరి 3 పంటలు పండే భూముల్ని, పచ్చడి భూముల్ని నాశనం చేసి మళ్ళీ ఇంకా రైతులను అక్కడ ఇంకా మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ప్రధాని మోడీ. పార్లమెంట్ మట్టి, యమునా జలాలు తెచ్చారు. అప్పుడే కదా మట్టి తెచ్చి మా మొహాన్ జల్లేమన్నాం. ఈరోజేమో అద్భుతమైన మట్టి అంటున్నాడు. మట్టి నీళ్ళు మా మొహాన్ జల్లాడని మొన్నటిదాకా అన్నాడు. సో ఇట్లా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. నోటికి ఏది వస్తే అది అబద్ధాలు మాట్లాడటం, ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప ఇంకా వేరే కార్యక్రమం ఎప్పుడు చెయ్యబోడు కూడా.